సేల్స్ రిప్రజెంటేటివ్, సేల్స్. టీడీపీ అలయన్సే గెలుస్తుంది అనుకుంటున్నాను. జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాము, సద్వినియోగపరచుకోలేదు. సో టీడీపీ అలయన్సే వస్తుంది అనుకుంటున్నాను. బాగలేదని అనుకుంటున్నాం. అందరికీ అనవసరం, అందరికీ డబ్బులు పంచడం కాదు కదా, అభివృద్ధి కూడా ఇంపార్టెంట్. అభివృద్ధి సరిగా చేయలేదు. క్యాపిటల్ లేదు కదా, క్యాపిటల్ లేదని ప్రాబ్లం. ఇప్పుడు వేస్ట్, జరిగే పని కాదు అది. ఇప్పటి వరకు కాలేదు. ఇప్పటి వరకు 3 రాజధానుల పరిస్థితి ముందుకు కదలలేదు. ఉన్న రాజధాని నాశనం చేసేసాడు. సో టీడీపీ అలయన్సే గెలుస్తుంది. ముగ్గురు కలిస్తేనే గెలుస్తారు. ముగ్గురు టీడీపీకి ఇద్దరికి బెనిఫిట్. టీడీపీ, జనసేన, బీజేపీ సపోర్ట్ వాళ్ళకి అవసరం, వాళ్ళ సపోర్ట్ వీళ్ళకి అవసరం. సో అలయన్స్లో ఉంటేనే గెలవడం సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు అవుతారు. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. వేరే క్యాడర్ ఏదైనా ఇవ్వచ్చు. అది పాసిబిలిటీ ఉంది. కాకపోవచ్చు కానీ వాళ్ళ సపోర్ట్తోనే కదా లాస్ట్ 2019, అంతకుముందు 2014లో గెలిచింది. సో అది దృష్టిలో పెట్టుకుని ఇచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. సపోర్ట్ పనిచేసింది. గెలిచి ఉపయోగపడతారు. ఉప ముఖ్యమంత్రి లేకపోతే 2.5 years షేరో ఏదో ఒక ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 100% జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజుకి 10,000 ఇస్తే దానివల్ల ఉపయోగం ఖర్చు పెడతారు అయిపోతుంది. సో వాళ్ళంతా వాళ్ళకి సంపాదించుకోగలిగితే పర్మనెంట్గా వాళ్ళకు ఒక ఇన్కమ్ సోర్స్ అంటూ దొరుకుతుంది కదా. ఇన్కమ్ సోర్స్ దొరుకుతుంది. ఒక 10,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేసి 10,000 రూపాయలతో సంవత్సరం మొత్తం బతకలేడు కదా జనాలు. మంచిది కాదు. ఒక్క అమ్మఒడి మాత్రమే ఉపయోగం, మిగతా అంతా ఉపయోగం. అమ్మఒడి, ఇది ఇంకోటి వృద్ధాప్య పింఛను, ఆ 2 మాత్రమే ఉపయోగం. వృద్ధాప్య పింఛన్ అంతకుముందు ఇచ్చేవాళ్ళు, సో ఇప్పుడు ఇస్తున్నారు. ఇంకా మొదటి నుంచి ఉంది. కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా వచ్చింది అమ్మఒడి. కాబట్టి అమ్మఒడి ఒకటి ఉపయోగం, మిగతావన్నీ వేస్ట్. నేనైతే అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ ఓన్లీ గోడలకు మాత్రం సున్నాలు వేసి కవరింగ్ అయితే ఇచ్చారు. టీచింగ్ ఎలా ఉందో మరి అబ్జర్వ్ చేయలేదు. పెట్టారు. అదే చెప్తున్నా కదా, ఓన్లీ ఉన్న పాత గోడలకే రంగులు వేశారు. సో నాకైతే కనిపించలేదు. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, గోడలకు రంగులు వేయడం కాదు కదా. ఇంపార్టెంట్ ఓన్లీ గోడలు సున్నం వేసి మేము అభివృద్ధి చేసినామంటే కుదరదు కదా. ఇప్పుడైతే వీళ్ళ వల్ల అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ 70-80% పూర్తయిన దాన్ని కంప్లీట్ చేయలేకపోయినారు. అసెంబ్లీలోని ఘోరమైన వాగ్దానాలు చేసినారు. అప్పుడు చేస్తాం, ఇప్పుడు చేస్తాం, సో చేస్తామని వాగ్దానాలు చేశారు. సో ఇప్పుడు దాకా కాలేదు. నెక్స్ట్ ఏదైతే గవర్నమెంట్ అవుతుందో వాళ్ళ వల్లనే పాసిబిలిటీ అవుతుంది. ఎవరు గెలిచినా మేబీ 10 to 15 seatsతోనే గెలుస్తారు. సో పెద్ద మెజార్టీ ఏమి ఉండదు. టఫ్ ఫైట్ ఏం జరుగుతుంది. ఇప్పుడు గెలుస్తారు. రాడు, నా ఉద్దేశం ప్రకారం అయితే రాడు. నాకు అనిపించలేదు. టీడీపీ అలయన్స్.